లేదయ్యా, ప్రజలు మన నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. వాళ్ళకి మన మీద ఆశ లేదు, వాళ్ళని మనం అలాగే ఉంచాలి. ఇవాళ నిజాయితీగా పనిచేయడం అంటే త్యాగం చేయడమే సార్. నాయకులు అనే వాళ్ళు వస్తారు, ఎలక్షన్ల టైంలో మాత్రమే వస్తారు, చేతులెత్తి దండాలు పెడతారు, ఓట్లు వేయించుకుంటారు. మీకు 2 ఫొటోస్ చూపిస్తున్నా. ఈ రెండిట్లో మీరు ఏ చూస్ చేసుకుంటారు? మేము నవీన్ యాదవ్ గారిని చూస్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మంచి చేస్తాడు, మంచి ఎత్తి అన్న మంచివాడు, మా యువతకి ఎప్పుడు అనుకూలంగా ఉంటాడు, మేము ఎప్పుడు పోయినా సహకారంగా తన సేవలు ఇవ్వాలి చేసిండు. అభివృద్ధి కాకముందు అభివృద్ధి చేస్తుండే. ఇప్పుడు నవయుగ నిర్మాణ్ అనే ఒక సంస్థ ద్వారా పేదవారికి విద్యా సహాయము, వైద్య సహాయము, ఆర్థిక సహాయం అందించిండు. పిల్లల విషయంలో మరెన్నో గొప్ప కార్యాలు చేసిండు. దానికి నేనే సాక్ష్యము. అంటే ప్రజల మనిషి అయినా ఎవరైనా ఫోన్ చేసి ఇట్లా ఆపద ఉందంటే 15-20 నిమిషాలలో వచ్చి ఆదుకుంటాడు. ప్రజల మనిషి. మా ఊరు ఎక్కడ ఖమ్మం, మాది. చనిపోయిన వ్యక్తులు ఉంటారు, పేదోళ్ళు ఉన్నారు అన్న. నేను ఫోన్ చేస్తే అన్న 10,000 వాళ్ళ కర్మకి ఇవ్వడం, ఇబ్బంది ఉందన్న, ఇట్లా పిల్లలు పాపం సూసైడ్ చేసుకున్నారన్న అంటే వాళ్ళ ఏదైనా సపోర్ట్ గా చాలా మందికి, మా ఊర్లో కూడా చాలా మంది డబ్బులు ఇచ్చారన్న. మంచోడు ఉంటారు. మంచోడు దేవుడు అంటుంటే నేను